హలో అందరికీ, వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. పోకిరి సినిమాలో ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నట్టు మేము ఫ్యామిలీ దోశలు తిని బతికేస్తామండి. మా అంశుకు కూడా ఇష్టము, మా పిల్లలకు కూడా దోశ ఫ్యామిలీ అనమాట. చిన్నదేమో కొంచెం చపాతీలు బాగా తింటుంది, కానీ పెద్ద ఆమె కూడా దోశలే బాగా తింటుంది. కానీ ఆమెకి షేప్లు కావాలన్నమాట. ఒక్కోసారి ఒక్కో రకం, ఒక్కోసారి టెడ్డీ బొమ్మ దోశ, ఒకసారి ఈరోజు ఏమో ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఇంకా సర్కిల్స్ ఇట్లాంటివన్నీ అనమాట. స్టార్ దోశలు వేసి ఇచ్చాను. పప్పుల పొడి వేసిస్తే ఇంట్లో 4 తినింది, స్కూల్కి తీసుకుపోయింది. ఇంకా మా ఆయనకు నాకేమో కొంచెం చట్నీలు వేరు చేసుకుంటాము. ఈరోజు అయితే ఎర్రకారం దోశ వేసి చేశాను. ఎర్రకారం రుద్ది దాని మీద పప్పుల పొడి వేసి మళ్ళీ శనగపిండి కూరనో బొంబాయి చట్నీనో అంటాం కదా, ఇది చేశాను. మామూలుగా ఒక్కోసారి పచ్చిమిరపకాయల చట్నీ, శనక్కాయల కారము, ఇంకోసారి పల్లి చట్నీ, ఇట్లాంటివి రకరకాలుగా చేస్తుంటాను. చికెన్ చేసినా దోశలు తింటాం అనమాట. ఖచ్చితంగా వారంలో 4-5 సార్లు దోశలే తింటాము. అది నైట్ అయినా కావచ్చు, పగలైనా కావచ్చు. పొద్దున రాత్రి అనేది ఏమి ఉండదు తేడా. దోశలు తినాల్సిందే. ఇంకా పూజ కూడా త్వరగా అయిపోయిందండి ఈరోజు. ఇంకంతే.